ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఒక 3.3 కిలోమీటర్స్ హైక్ అనమాట. ఇది పాత్ హొలెంటెల్ క్లామ్ విచ్ ఇస్ నియర్ టు గార్మిష్. సో మీకు గార్మిష్లో కూడా ఈ మౌంటైన్ ఎక్కడానికి వేరే హైక్ అయితే ఉంది. కాకపోతే ఆ హైక్ కన్నా ఈ హైక్ నాకు లోకల్గా చెప్పారు ఒకరు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఈ హైక్ వెళ్ళండి, జనాలు చాలా తక్కువ ఉంటారు అని. సో మనకైతే దారిలో చాలా వాటర్ ఫాల్స్, ఫుల్ ఆఫ్ వాటర్ సౌండ్ అన్నీ వినిపిస్తాయి. సో మీకైతే అన్నీ చూపిస్తాను. సో లెట్స్ గో. హైక్ స్టార్ట్ అయ్యే దగ్గర అయితే ఇలా డైరెక్షన్స్ బోర్డ్స్ అయితే ఇచ్చారండి. సో హొలెంటెల్ క్లామ్ 80 minutes 3.3 కిలోమీటర్స్. హమీర్షా పార్కింగ్ నుంచి ఇది ఒక 10 minutes అండి. సో దట్స్ బ్యూటిఫుల్ జుక్స్పిట్సే ట్రైన్ అండి. గార్మిష్ దగ్గర స్టార్ట్ అయ్యి కొండకి ఎక్కిద్దంట. అది చాలా సీనిక్గా ఉంటుందంట. దాంట్లో రూట్ అంతా చాలా బాగుంటుంది అని విన్నాను నేను. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అండి. వాటర్ కింద స్ట్రీమ్ వెళ్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా కొండెక్కి పైకి వెళ్ళాలి. నేను మాట్లాడినా వినిపించదండి, ఫుల్ వాటర్ సౌండ్ అనమాట. సో దారి పొడవునా స్ట్రీమ్స్ అండి. సో ఆ వాటర్ స్ట్రీమ్ కొండల్లో నుంచి చాలా చల్లగా వస్తున్నాయి వాటర్. ఆ మంచు కరిగి చల్లగా అసలు నడుస్తుంటే ఫుల్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆల్సో వాటర్ కూడా అసలు చాలా తెలుస్తుంది. సతీష్ వాళ్ళు వెళ్ళి వాటర్ పట్టుకున్నారు, చాలా చల్లగా ఉన్నాయి. వన్ కిలోమీటర్ 3.3లో 1 kilometer అయింది. వీఆర్ టేకింగ్ బ్రేక్ అనమాట. సో ఆల్మోస్ట్ తిరుమల కొండ ఎక్కినంటేనండి. సో మీరు ఎవరైనా తిరుమల కొండ మిస్ అవుతే యూ కెన్ కమ్ టు దిస్ హైక్ అనమాట. అంటే ఇది బిగినర్ అన్నారు, డిఫికల్టీ బిగినర్ అని చెప్పారు. మోస్ట్లీ మనం ఏం చెప్పాలంటే ఇది ఇండియన్స్కి డిఫికల్ట్ అని చెప్పాలి. సో 1 kilometerకి మాకు చూసారా చెమటలు, బయట చలిగా ఉంది అయినా మాకు చెమటలు ఫుల్గా వచ్చేసాయి. చెప్పు ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏం చెప్పు. యూ వాంట్ టు గో బ్యాక్? నో, వీ ఆల్మోస్ట్ కేమ్ 1/3. సరే రేపు మార్నింగ్ పారాగ్లైడింగ్ వెళ్తావా? ఇప్పుడు సిద్ధుకి పారాగ్లైడింగ్ వెళ్తావా అని అడిగాను అనమాట. సో వాడు నో నాకు భయం అన్నాడు. వాడు చెప్తున్నాడు ఇప్పుడు దీనికి వెళ్తాం కానీ నేను పారాగ్లైడింగ్కి వెళ్ళుంటే హాయిగా ఉంటుంది కదా అంటున్నాడు. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఒక చిన్న కొండ స్టీప్గా ఎక్కాల్సి వచ్చింది. అయిపోయానా బాబు, ఈ హైక్ ఎక్కగలుగుతామా లేదా అనుకున్నాము. కాకపోతే కొంచెం ఆ కొండ ఎక్కిన తర్వాత ఇట్లాగా ఫ్లాట్గా ఉందండి, బాగానే ఉంది నడుస్తూ ఉంటే. సో నా టీమ్మేట్ ఒకడు ఏం చెప్పాడంటే, నేను అడిగాను అనమాట వెళ్తున్నాము లోకల్గా రికమెండేషన్స్ ఏంటి అంటే, తను నాకు ఏం చెప్పాడంటే ఈ హైక్ ఎక్కడైతే మనం ఎండ్ చేస్తామో వాళ్ళంటే నైట్ అక్కడ పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆ కొండ పైకి ఎక్కుతారంట, మీరు వెళ్ళండి అని చెప్పాడు నాకు. నేను అనుకున్నా జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా నాతో, బట్ సీరియస్ అండి. మనమైతే అలా అంత హైక్స్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాడీ చాలా ఫిట్ ఉండాలి. సో మేమైతే కొండ ఆల్మోస్ట్ లైక్ ఆ మధ్య దాకా ఎక్కేసి దిగుతామన్నమాట. సో వెనకాల వాటర్ ఫాల్ కనిపిస్తుంది, కొండ పైనుంచి వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇంకొక 1/2 hour పైన ఉంటాం. ఇట్స్ నైస్ సో ఫార్. నాకేమనిపిస్తుందంటే నేచర్ని చూడాలి, అంత అందమైన నేచర్ని చూడాలి అంటే ఇంత శ్రమ పడితే ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఐ థింక్ పైకి వెళ్ళాక ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నా. జనాలు అయితే అసలు ఏదో ఈవినింగ్ వాక్కి వచ్చినట్టు ఎంత ఈజీగా ఎక్కేస్తున్నారనండి. అసలు వాళ్ళని చూస్తే నాకైతే అంటే ఫిట్నెస్ లెవెల్స్ మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనిపించింది అనమాట. చిన్న పిల్లలు కూడా అసలు ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నారంటే, కొంతమంది పేరెంట్స్ అయితే ఒక 1 year 2 years పిల్లల్ని పైన వేసుకొని అసలు ఈజీగా మాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. అసలు ఫస్ట్ 1 hour అయితే అమ్మ ఎక్కగలుగుతామా లేదా అని భయం అయితే వేసిందండి. ఎందుకంటే అసలు అలవాటు లేని పని. కాకపోతే కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఆ వ్యూస్ అన్నీ చూస్తూ ఉంటే అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో ఇది ఫస్ట్ హట్ అండి. ఇక్కడికి రావడానికి మాకు 1.5 hour పట్టింది. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. కొంచెం లైన్ ఉంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా మనకి దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఈ హట్ దగ్గర ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి. చక్కగా మీకు కావాలంటే టేబుల్ కొంచెం కొంతమంది తింటున్నారు కూడా.
మీర్ష్బా దగ్గర మనం కార్ పార్క్ చేసామండి. అక్కడి నుంచి హైక్ చేసుకుంటా ఆల్మోస్ట్ మాకు 1 అవర్ 1.5 అవర్ పట్టింది. రైట్ నౌ వీఆర్ ఎట్ హొలెంటల్ ఐన్ గ్యాంగ్స్ హుట్టే అనమాట. సో దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ ద వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ వెళ్తూ ఉంటే అవర్ డెస్టినేషన్ ఇస్ హొలెంటల్ ల్యాంగర్ హుట్టే. సో దట్ ఈజ్ అవర్ డెస్టినేషన్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయితేనండి మొత్తం వాటర్ ఫాల్స్, స్ట్రీమ్స్, ఫుల్ ఆఫ్ సౌండ్స్ అనమాట. అసలు నేను మాట్లాడటానికి ఎక్కువ ఛాన్స్ దొరకలేదు. ఇట్స్ మోర్ ఆఫ్ కేవ్స్. జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. హైకింగ్ షూస్ అనేది ఇంపార్టెంట్ అండి. షూస్ ఇంపార్టెంట్. గ్రిప్ అనేది షూస్కి బాగా ఉండాలి ఇక్కడ. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి మీరు చూసారంటే అసలు మాకు అసలు నడుస్తున్న ఫీలింగ్ అంటే నడుస్తున్నాం అందరితో పాటు ఆ వ్యూస్ చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. అసలు ఎంత ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయిందంటే అంటే కొంచెం కష్టపడాలండి ఆ హైక్ ఆ కేవ్స్లోకి వెళ్ళటానికి. బట్ ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత ఇంతసేపు నడిచిన అదంతా మర్చిపోతారనమాట. అవన్నీ చూస్తూ ఉంటే అంత బ్యూటిఫుల్ వ్యూస్, అంత బాగుండింది అనమాట. సో వీలుంటే జర్నీలో ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇది ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. అంటే మనం ఏదో కార్లోనో ఏదో ట్రైన్లోనో వెళ్ళి అలా కూర్చొని చూడటం కన్నా ఆ నేచర్లో నడుచుకుంటూ వెళ్ళి దగ్గర నుంచి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వటం అనేది ఐ థింక్ లైఫ్లో ఒక్కసారైనా అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలనిపించింది. ఇండియన్స్ అయితే ఎవ్వరు కనిపించలేదండి. దారి పొడవునా మేమే ఉన్నామన్నమాట. మేము పైకి వెళ్ళిన తర్వాత ఒక మలయాళీ ఫ్యామిలీ వాళ్ళు కనిపించారు, ఒక కపుల్ కనిపించారు అనమాట. అంతే తప్ప అసలు పెద్ద ఇండియన్స్ ఎవరు కనిపించలేదన్నమాట. ఈ హైక్ అయితే ఓన్లీ మే నుంచి అక్టోబర్ దాకా ఓపెన్ అండి. స్నో టైంలో ఇట్ ఇస్ ఫుల్లీ క్లోజ్డ్ అనమాట. సో ఈ మొత్తం హైక్ ఈ టూరిస్టులకి అయితే ఓపెన్ అయింది 1905లోనంట. సో లైక్ ఒక ఇంజనీర్ డైరెక్షన్లో మొత్తం ఈ కేవ్స్, పాత్స్ కానీ మొత్తం బ్రిడ్జెస్ ఇవన్నీ అప్పుడు స్టార్ట్ చేశారు. 4 years వర్క్ చేశారంటండి ఇవన్నీ వేయటానికి. చేసి 1905 ఆగస్ట్ 15న ఫస్ట్ ఇది టూరిస్టులకి ఈ హైక్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో యూ కెన్ ఇమాజిన్ వే బ్యాక్ ఆ టైం నుంచే వీళ్ళకి ఆ ఫిట్నెస్ ఇలాగా చేసుకోవాలి అన్న ఐడియా అప్పటి నుంచే ఉంది. ఐ మీన్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఫ్యాసినేటెడ్ హియరింగ్ అబౌట్ ఆల్ దిస్ హిస్టరీ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ ఆ కేవ్స్ని బ్లాస్ట్ చేసి నడవటానికి వీలుగా ఉండేటట్టు దే మేడ్ ఆల్ దిస్ హైక్. టూరిస్ట్కి ఓపెన్ అవ్వకముందంటండి ఇక్కడ లీడ్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ చేసేవాళ్ళంటండి. ఆ ఫస్ట్ వరల్డ్ వార్కి యూజ్ చేసేవాళ్ళంట ఇక్కడ నుంచి దొరికిన లీడ్ ఓర్ అనేది. సో తర్వాత వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత దే స్టాప్డ్ కంప్లీట్ మైనింగ్ అంతా స్టాప్ చేసేసి ఇట్లాగా మంచిగా దే డెవలప్డ్ ఇట్ ఫర్ ద టూరిస్ట్ అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు చూడండి. వావ్, కొన్ని డబ్బులు పెట్టి కొనాలి, కొన్ని డబ్బులు పెట్టకుండా వచ్చేదంటే ఇలాంటిదే. సో నైస్. ఫుల్ ఆఫ్ కేవ్స్ మధ్యలో, ఆ వాటర్ ఫాల్స్ మధ్యలో చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కాకపోతే కొంచెం కష్టపడి హైక్ చేయాలండి పైకి. హైక్ కనుక చేస్తే సూపర్ సూపర్ సూపర్. సో మేమైతే రెస్ట్ తీసుకున్నాం, శాండ్విచ్ తీసుకొచ్చుకున్నాం. సో వీఆర్ హ్యావింగ్ శాండ్విచ్. హౌ ఇస్ ఇట్ గుడ్? గుడ్. సో బేసిక్గా పిల్లలు ఉంటే కష్టం అండి, చిన్నపిల్లలు ఉంటే. కానీ సిద్ధేజ్ వాళ్ళైతే ఈజీగా ఎక్కగలుగుతారు పైకి. సూపర్ అంటే సూపరు. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వాలి అనిపిస్తుంది నాకు. అసలు ఒకసారి ఒక స్టేజ్ వచ్చాక అసలు తెలియలేదన్నమాట. ఎక్కుతూ ఉన్నాము, ఆ వాటరు అదంతా చూస్తే అసలు ఏమీ తెలియలేదు. మేబీ బాడీ పెయిన్స్ అవన్నీ నైట్కి తెలుస్తాయి అనమాట. రైట్ నౌ గుడ్. సో ఇక్కడైతే మేము ఆగిపోయాము. నేను సిద్ధు మా లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఆగిపోయాం అనమాట. కానీ సతీష్ నేను వెళ్తాను పైకి, ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ హైక్ చేస్తే మౌంటైన్ పైకి వెళ్ళొచ్చు అనమాట. సో తనైతే నేను వెళ్తాను అని చెప్పి తను ఒక్కడే వెళ్ళాడు. సో మేమైతే కింద వెయిటింగ్.
తను వెళ్ళి రావటానికి ఆల్మోస్ట్ లైక్ 1 hour అలా పట్టిందనమాట. సో మేమైతే అలా రెస్ట్ తీసుకున్నాం. మాకు మంచి బ్రేక్ దొరికింది అనిపించింది. సో అప్పుడు క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ ఇవి. సో సతీష్ అయితే పైకి వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేశాడు. సో ఇక్కడ ఒక నైట్ స్టే చేయడానికి ఒక హట్ ఉందండి. సో అక్కడ 300 మంది పడుకోవడానికి అండ్ ఆల్సో ఫుడ్ కూడా ఉంటుంది అనమాట, రెస్టారెంట్. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఆ జుక్ స్పిట్స్ ఆ హైయెస్ట్ పీక్ వెళ్ళడానికి ఇంకో 6 hours హైక్ అంట. సో అలా చాలామంది అలా చేస్తుంటారంట. సో సతీష్ అయితే అక్కడ రెస్టారెంట్ అతను సతీష్ని అడిగాడంట విచ్ ల్యాండ్ ఆర్ యూ ఫ్రమ్ అని చెప్పేసి సైన్ చేయించుకున్నాడంట. ఇండియన్స్ ఎవరు అక్కడ చాలా రేర్గా వస్తారంట ఆ ప్లేస్కి. సో మేమైతే చాలా నవ్వుకున్నాం ఆ విషయం తెలిసిన తర్వాత. చాలామంది చూడండి వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడి నుంచి హైక్ చేసుకుంటాం. సో ఈ హట్ అయితే పాత హట్టు 1894లో ఫస్ట్ కట్టారంటండి అక్కడ అలా ఉండటానికి స్టే చేయడానికి. తర్వాత మళ్ళీ 2015లో రీమోడల్ చేశారనమాట ఆ ప్లేస్. సో ఇదిగోండి ఐస్బర్గ్ కింద స్ట్రీమ్ వెళ్తూ ఉంది. ఇంకా కరగలేదన్నమాట ఈ ఐస్ కూడా మేబీ కొన్ని రోజుల్లో కరిగి వాటర్ కింద వచ్చేస్తుంది కిందకి. సో వింటర్లో నాట్ అలౌడ్ అండి ఇక్కడంతా ఫుల్ ఐసీగా ఉంటుంది అనమాట, ఫుల్ స్నో మౌంటైన్స్ ఇవన్నీ. పై కొండకి ఎక్కిన నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాగుంది, కొంచెం ఓపిక కావాలి. ఏమడిగారా పైన రెస్టారెంట్ వాళ్ళు? ఎక్కడి నుంచి మీరు ఫ్రమ్ విచ్ ల్యాండ్ యూ కమ్ ఫ్రమ్ అని అడిగారు. ఇండియా అని చెప్పాను. ఓకే అంటే నాట్ మెనీ ఇండియన్ ఫ్యామిలీస్ కమ్ హియర్ చెప్పారు. దేర్ ఆర్ వెరీ ఫ్యూ హూ కమ్ హియర్ ఆల్ ద వే అంటే వాళ్ళలో ఒకడు అనమాట. అక్కడ చెప్పాను నేను, మేము ముగ్గురం వచ్చాము అని చెప్పాను. ఇక్కడ నేను ఫ్యామిలీ కింద ఉంది, నేను మాత్రం పైన వచ్చాను. లేదు వచ్చామని చెప్పాను ఇక్కడ నేను ఏం చెప్పేది. ఫైనల్గా మేము వెళ్ళిపోయేటప్పుడు కింద ఆవులు కనిపించాయి. నాకైతే మామూలు హ్యాపీ కాదు, ఎప్పటికైనా కోరిక అనమాట. మొత్తం రిటైర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న పల్లెటూరులో 2 ఆవులు పెట్టుకుని బ్రతికేద్దామని. సో ఆవులతో కొంచెం అసలు ఆ ఆవులు చూసాక నాకైతే ఫుల్ రిఫ్రెష్మెంట్ అనమాట. కొంతసేపు వాటికి ఆ గడ్డి పెట్టి అట్లా వాటితో స్పెండ్ చేసేసి వీ లెఫ్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అనమాట. సో ఆ గంటలు చూసారా ఎలా సౌండ్ చేస్తున్నాయో, గల్ 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 అని. సో మోస్ట్లీ ఆ బయట ఉన్న గడ్డి వాటికి అందట్లేదు అనమాట. అవి ఎంత ఇష్టంగా తింటున్నాయో మేము పెడుతుంటే. ఎంత లక్కీ అనిపిస్తుందో ఇక్కడ ఇల్లు నుండి ఇక్కడ ఉంటున్న వాళ్ళని చూస్తే. ఇల్లులు ఎంత బాగున్నాయో అండి. మనకి గోదావరి జిల్లాలో మండువాలో ఇల్లులు అంటారు చూడండి. సో అట్లా అనిపిస్తున్నాయి వాటిని చూస్తుంటే, చాలా బాగున్నాయి అసలు. సో 11 o'clockకి ఎక్కామండి. 11 o'clock స్టార్ట్ అయితే నౌ టైమ్ ఇస్ 5:40 అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ 6.5 hours పట్టింది. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే త్వరగా అయిపోతుంది, మాకైతే అలవాటు లేదు కాబట్టి. సో ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్, నైస్ హైక్ అనమాట. నేనైతే డీటెయిల్స్ అసలు ఈ హైక్ మ్యాప్ కానీ దీని ఇన్ఫర్మేషన్ అయితే అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.